My name is U Muralidhar. My YouTube account channel name is Muralidhar Accounts. నా యూట్యూబ్ ఛానల్లో మురళీధర్ అకౌంట్స్ అని మీరు టైప్ చేయగానే అకౌంట్స్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయండి. పిఎఫ్, ఈఎస్ఐ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. మనం ఈరోజు ఐఓసిఎల్ టెండర్స్ గట్రా పార్టిసిపేట్ చేస్తుంటాం కదండి. ఐఓసిఎల్ టెండర్స్ లో బిల్స్ కూడా మనం అప్లోడ్ చేస్తుంటాం కదా. ఆ బిల్స్ అప్లోడ్ చేసినప్పుడు డిజిటల్ సిగ్నేచర్ మనము అప్డేట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు అంతా ఈ ఇన్వాయిస్లే కదండి. ఈ ఇన్వాయిస్ లో డిజిటల్ సైన్ కూడా మనము అప్లోడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైము ఈ ఇన్వాయిస్లు డిజిటల్ సైన్ ఇన్వాయిస్లు కూడా అప్లోడ్ చేస్తాం కదా. దానికి ఎవరు అయితే డిజిటల్ సైన్ చేస్తారో వారి డిజిటల్ సైన్ కూడా ఐఓసిఎల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి ఉండాలన్నమాట. కనుక ఆ కొత్తగా డిజిటల్ సిగ్నేచర్ ని ఏ విధంగా మనం అప్డేట్ చేయాలి, ఐఓసిఎల్ వెబ్సైట్ లో ఏ విధంగా అప్డేట్ చేయాలి, పాతది డియాక్టివ్ లో ఉంటే ఏ విధంగా యాక్టివ్ చేయాలి, అదే విధంగా కొత్తది అప్లోడ్ చేసి పాతది డిలీట్ ఏ విధంగా చేయాలి అనేది ఈ రోజు మనం క్లాసులో తెలుసుకుందాం. మనం ముందుకుండా ఇగోండి చూసారా, కిందన లింక్ ఇచ్చానండి. ఏబిపిఎస్ Indian.in విమ్ రిసోర్సెస్ అవుట్ ఇండెక్స్ .html పోర్టల్లోనికి వెళ్తే మనం ఇన్వాయిసెస్ అప్లోడ్ చేయడానికి, అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్ మార్పులు చేర్పులు చేయడానికి ఈ ఒక్క వెబ్సైట్ ఉంటుందన్నమాట. దీనిలోని రిజిస్ట్రేషన్ చేయడం ఏ విధంగా అనేది కూడా మరొక క్లాస్ చేస్తున్నానండి. అదేవిధంగా ఇన్వాయిస్లు ఏ విధంగా అప్లోడ్ చేయాలన్నది కూడా మరొక క్లాస్ చేస్తున్నాను. అవి కూడా మీకు లింక్స్ లో ఇస్తున్నానండి. విజిట్ చేసి ఏ విధంగా డిజిటల్ సిగ్నేచర్ అప్డేట్ చేయాలనేది చూడండి. నా యొక్క ఛానల్లో చాలా మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా 1 minute మీకు తెలియజేస్తాను. మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నా యొక్క ఉద్దేశము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. కరెక్షన్ టీడీఎస్ మనము క్వార్టర్లీ రిటర్న్స్ వేస్తుంటాం కదండి. 26Q, 24Q. దానిలోని ఏమైనా తప్పులు జరిగినట్లయినా, కొన్ని చలనాస్ ఓమిటింగ్ అయినా, లేదంటే కొన్ని ప్యాన్ నెంబర్లు ఏమైనా తప్పు వచ్చినా అది ఏ విధంగా మనము రిటర్న్స్ ని కరెక్షన్ చేయాలి అన్నది ఒక క్లాస్ను చేయడం జరిగిందండి నా యొక్క మురళీధర్ అకౌంట్స్ ఛానల్లోని. అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రొఫైలు ఏ విధంగా నేము, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఫాదర్ నేము, స్పౌజ్ నేము, మొబైల్ నేము ఏ విధంగా చేంజ్ చేయాలి, ఆన్లైన్లో ఏ విధంగా చేంజ్ చేయాలన్నది కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి. అలాగే పిఎఫ్ సప్లిమెంటరీ పేమెంట్స్ అంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక నెల పేమెంట్ చేస్తాం, కానీ ఆ ఎంప్లాయీకి ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ కానీ లేదంటే ఏదైనా ఎక్స్ట్రా లేదంటే కొంత అమౌంట్ను పిఎఫ్ అమౌంట్ కట్టలేదు అనుకోండి, అటువంటిప్పుడు సప్లిమెంటరీ పేమెంట్లను ఏ విధంగా చేయడం జరుగుతుంది అన్నది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే ఈపీఎఫ్ నిల్ రిటర్న్స్ అంటే పిఎఫ్ ఏమీ లేదు కానీ పిఎఫ్ లో ఎంప్లాయీస్ కానీ ఏమీ డిటెక్షన్ అవ్వలేదు, కానీ పిఎఫ్ మనకి ఉన్నది. అటువంటిప్పుడు పిఎఫ్ నిల్ రిటర్న్స్ ఏ విధంగా వేయాలి. కొంతమంది ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పిఎఫ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా అంటారు టెండర్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు. అటువంటిప్పుడు వాళ్ళు పిఎఫ్ నిల్ రిటర్న్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు ఆ పిఎఫ్ నిల్ రిటర్న్స్ ఏ విధంగా వేయాలి. అలాగే క్యాష్ లెడ్జర్, జిఎస్టీలో క్యాష్ లెడ్జర్ ఉంటుంది. ఆ క్యాష్ లెడ్జర్ ని మనము ఏ విధంగా రీబ్యాక్ చేసుకోవాలి అన్నది కూడా ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. నా యొక్క వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయండి అందరికీ. ఆ యొక్క వీడియోలు తరోలి చూసినట్లయితే మీరు కంపల్సరిగా ఎక్కడికి మీరు వెళ్ళనవసరం లేకుండా మీ మట్టుకు మీరే అన్ని రిటర్న్స్ అకౌంట్స్ రిలేటెడ్ మీరు వేసుకోగలరు. అలాగే జిఎస్టీని కూడా కొన్ని గవర్నమెంట్ సంస్థలు మనం ఏమైనా ఉత్పత్తి చేసినట్లయితే జిఎస్టీ టీడీఎస్ ను కట్ చేయడం జరుగుతుంది. ఆ జిఎస్టీ టీడీఎస్ ను క్యాష్ లెడ్జర్ లోకి తెచ్చి ఆ క్యాష్ లెడ్జర్ ని మళ్ళీ ఎలాగ విత్డ్రా చేసుకుని మనం ఎన్కాష్మెంట్ చేయాలని కూడా ఒక వీడియో చేస్తున్నామండి. అలాగే ఈఎస్ఐ డ్యామేజ్ ఛార్జెస్ అంటే ఈఎస్ఐ కొన్నిసార్లు మనం లేట్ గా పేమెంట్ చేయడం జరుగుతుంది. అటువంటిప్పుడు డ్యామేజ్ ఛార్జెస్ అని చెప్పేసి మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా పే చేయాలి. అదేవిధంగా 26 years ను మనం ప్రతి సంవత్సరం మనం 26 years డౌన్లోడ్ చేసుకుంటుంటాం కదా. అంటే మనకి ఎవరైతే టీడీఎస్ కట్ చేస్తారో వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్లు అన్ని అంటే మన కట్ చేసిన టీడీఎస్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవడానికి మనం ఒక సర్టిఫికేట్లను మనం డౌన్లోడ్ చేసుకుంటాం. దాన్నే 26 years అంటారు. అవి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి. అలాగే పిఎఫ్ ఒక్కోసారి మనం లేట్ గా పేమెంట్ చేయడం జరుగుతుంది. అటువంటిప్పుడు పిఎఫ్ లేట్ ఫీజు ఏ విధంగా మనం ఆ డ్యామేజ్ ఛార్జెస్ ని ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఆన్లైన్లో ఏ విధంగా పేమెంట్ చేయాలి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే ఈఎస్ఐలో ఒక న్యూ ఎంప్లాయీని ఏ విధంగా మనం ఎన్రోల్ చేయాలి, అదేవిధంగా టీడీఎస్ చలానాస్ పేమెంట్ ఏ విధంగా ఆన్లైన్లో కొత్త పోర్టల్లో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఏ విధంగా
చేయాలి అన్నది ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే TDS 26Q ఆన్లైన్లో ఏ విధంగా మనము క్వార్టర్లీ రిటర్న్స్ చేస్తుంటాం కదా, TDS కట్ చేసింది అది ఏ విధంగా వేయాలి అన్నది ఒక వీడియో విపులీకరంగా అందరికి అర్థమయ్యేటట్లుగా ఈజీగా చేయడం జరిగిందండి. అలాగే GST రిలేటెడ్ వీడియోస్ కూడా చేయడం జరిగిందండి. GSTR 3B మనం ఏ విధంగా ఆన్లైన్లో వేయాలి, అలాగే GSTR 1, GSTR 2A, GSTR 2A GSTR 3Bలో మనకి పర్చేజ్ ఇన్పుట్ ఏ విధంగా మ్యాచ్ చేయడం అన్నది కూడా వీడియోస్ చేయడం జరిగిందండి. అలాగే ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఆన్లైన్లో రిటర్న్స్ ఏ విధంగా వేయడం అన్నది నా యొక్క మురళీధర్ అకౌంట్ ఛానల్లో విపులీకరంగా నేను వివరించడం జరిగిందండి. ప్లీజ్ నా యొక్క వీడియోస్ అందరూ చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు మనం పోర్టల్లో మనము లాగిన్ అవ్వాలి. అడ్మిన్ పోర్టల్లో లాగిన్ అయ్యి మన యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి పోర్టల్ ఈ విధంగా వస్తుంది. ఈ పోర్టల్లో మనము డిజిటల్ సిగ్నేచర్ ఎక్కడ అప్లోడ్ చేయాలనేది నీట్గా చెప్తాను. పిన్ టు పిన్ చూడండి. ఇక్కడ చూడండి, ఇది మన యొక్క ప్రొఫైల్ అండి. అలాగే ఇక్కడ మన యొక్క కంపెనీ నేమ్ కనబడుతుంది. ఇక్కడ చూసారా, యూజర్ ప్రొఫైల్, సర్వీస్ రిక్వెస్ట్, రిపోర్ట్స్, యూటిలిటీస్, లాగౌట్ అని ఉంది చూసారా. దీనిలోని మనకి యూటిలిటీస్లోని ఈ విధంగా TDS సర్టిఫికేట్ కానీ తర్వాత GST డెబిట్ నోట్స్ ఏమైనా ఉన్నా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్లోకి వెళ్తే ఇవన్నీ చూడండి, ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ ఉంది చూసారా. ఈ డిజిటల్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి మనం కొత్త డిజిటల్ సిగ్నేచర్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే మీ దగ్గర డిజిటల్ సిగ్నేచర్ ఆల్రెడీ ఉంది కదండి, అది మీరు సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా మనకి డిజిటల్ సిగ్నేచర్ కనెక్ట్ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూసారా, యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇవ్వండి డిజిటల్ సిగ్నేచర్ కంపెనీ చూసారా. ఈ డిజిటల్ సిగ్నేచర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీనిలో మనం లాగిన్ అవ్వాలా అంటే డిజిటల్ సిగ్నేచర్ మీద పాస్వర్డ్ ఉంటుంది కదండి, ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి. ఓకే, మనం లాగిన్ అయిపోం. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ సిగ్నేచర్ని PDF ఫైల్లోని కానీ ఒక సాఫ్ట్వేర్ని మనం అప్లోడ్ చేయాలన్నమాట. దీనిలోని IVCL అడ్మిన్లోని మనం అప్లోడ్ చేయాలి. దానికి ఏం చేయాలంటే ఈ డిజిటల్ సిగ్నేచర్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ప్లీజ్ సెలెక్ట్ ద సర్టిఫికేట్ ఎక్స్పోర్ట్. ఇవ్వండి, దీన్ని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక ఫైలు రెడీ అవుతుంది. దాన్ని మనం ఏదో ఒక పేరు పెట్టుకొని DSC న్యూ అని పెట్టి దీన్ని మనకు తెలిసినంత మనం ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. నేను డౌన్లోడ్లో పెడుతున్నాను. డౌన్లోడ్లో నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. DSC న్యూ అంతే. ఎక్స్పోర్టింగ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది కదండి. దీన్ని ఇంటూ క్లిక్ చేసి డూ యూ వాంట్ ఆర్ యూ షూర్ యూ టు క్వైట్ నో, దీన్ని
కిందకి ఇలా అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్లోడ్, ఇక్కడ చూసారా అప్లోడ్ పబ్లిక్ కీ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఒక విండో వస్తుంది. దీనిలోని అప్లోడ్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కదండి డౌన్లోడ్లోని డిఎస్సి న్యూ అని చెప్పేసి చూసారు, ఇది దీన్ని డబుల్ క్లిక్ చేస్తే దానికి అటాచ్మెంట్ అవుతుంది. ఇవ్వండి గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది చూసారా, గ్రీన్ టిక్ మార్క్ కంపల్సరీ రావాలన్నమాట. చేసిన తర్వాత ఇవ్వండి యాడ్ న్యూ డిజిటల్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయగానే మనకి చూసారా డిజిటల్ సిగ్నేచర్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే చేయగానే డిజిటల్ సిగ్నేచరు ఇవ్వండి, డిజిటల్ సిగ్నేచరు యాడ్ అయిపోయింది. ఇవ్వండి చూసారా, ఇది యాక్టివ్లో ఉందన్నమాట. ఈ విధంగా మనము డిజిటల్ సిగ్నేచరు ఐవైసీలు ఇన్వాయిసెస్ అప్లోడ్ చేసేటప్పుడు మనము ఈ విధంగా కొత్త ఎవరిదైనా డిజిటల్ సిగ్నేచర్ లేదా పాత డిజిటల్ సిగ్నేచర్ ఎక్స్పైర్ అయిపోయినా కొత్త డిజిటల్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి ఇది ఈ విధంగా ప్రాసెస్ అన్నమాట. ఈ విధంగా మనం డిజిటల్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.